ఇక కవిత పిటిషన్ మళ్ళీ వాయిదా. కవిత ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మళ్ళీ పిటిషన్ వాయిదా పడ్డది. ఈరోజు కీలకంగా వెలువడే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ఉండేది, మళ్ళీ వాయిదా పడింది. ఈ కవిత ఎపిసోడ్ అయితే ఇంకా రోజు రోజుకు కొనసాగుతూనే ఉంది. ఇంకెప్పుడు అరెస్టు చేస్తామంటూ బీజేపీ ఇంకెప్పుడు అరెస్ట్ అవుతుంది అంటూ ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ వారికి బీఆర్ఎస్ పార్టీ కూడా బిక్కుమా ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక మళ్ళీ కూడా వాయిదా పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత పిటిషన్ విచారణ సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. ఈరోజు కోర్టు సమయం ముగియడంతో కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరగా విచారణ జరపాలని కోరారు. దీంతో మార్చి 13న విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడినటువంటి ధర్మాసనం వెల్లడించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు జారీ చేసినటువంటి నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. మహిళలను పోలీసులు ఈడీ ఆఫీసులకు పిలవకుండా తన ఇంట్లోనే విచారణ జరపాలని పిటిషన్లో పేర్కొన్నారు. సిబిఐ పంపిస్తుంది, ఈడీ పంపిస్తూ ఉంది విచారణకు రమ్మని, కానీ ఎక్కడికి పోవట్లేదు. కవిత పోకుండా రానంటున్నది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆమె కేసు ఉండడంతో ఇప్పుడు ఆమె వెళ్లాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి సిబిఐ అయితే మాత్రము పూనుకొని ఉందనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మళ్ళీ మార్చి 13 వరకు వేచి చూడాల్సిందే కవితకు సంబంధించినటువంటి పిటిషన్ మళ్ళా వాయిదా పడడంతో.